హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రముఖ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో బేబీ కార్న్ 65 ని చూపించబోతున్నాను. ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ ప్లాన్ చేసినప్పుడు స్టార్టర్ గా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి వెరైటీగా టేస్టీగా అప్పటికప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా అయినా చేసి పెట్టచ్చు. సో చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేసుకునే టేస్టీ క్రిస్పీ బేబీ కార్న్ 65 ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా మిక్సర్ జార్లో 5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 10 వెల్లుల్లి రెవ్వలు, 1 ఇంచ్ అల్లం వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అరచెక్క నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మంచి కలర్ రావడం కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ కంప్లీట్లీ ఆప్షనల్, స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసి అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను బేబీ కార్న్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. ఇందులో 10 to 15 పీసెస్ ఉంటాయి. ప్యాక్ ఓపెన్ చేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న పీసెస్ అయితే నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద పీసెస్ అయితే నిలువుగా కట్ చేసుకొని మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా మిగిలినవి కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని బ్యాటర్లోకి వేసుకొని కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కోట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని బాగా వేడయ్యాక కోట్ అయిన బేబీ కార్న్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి వేసాక 2 నిమిషాల పాటు కదిలించకుండా ఫ్రై అవ్వాలి. వెంటనే కదిలిస్తే బేబీ కార్న్ కి పట్టిన కోటింగ్ సపరేట్ అవుతుందండి. ఫ్లేమ్ ని మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక అవే పైకి వస్తాయండి. ఫ్రై అయ్యి ఒక్కొక్కటి అంటుకొని ఉంటాయి కాబట్టి ఇప్పుడు వీటిని గరిటెతో ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా అయ్యాక మాడిపోకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సెకండ్ బ్యాచ్ వేసే ముందు 1 నిమిషం ఫ్లేమ్ ని హైలో పెట్టి నూనెని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలినవి కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మసాలా కూడా బాగా కోట్ అయింది. సో రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ బేబీ కార్న్ 65 ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రముఖ్ వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.